2024 జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి. ఏ పనులు చేయకూడదు. ఆధ్యాత్మికంగా ఎన్నో మహిమలు సొంతం చేసుకొని కొన్ని రకాల ఫలితాలను ప్రసాదించేటువంటి మాసం ఆషాఢ మాసం. ఈ మాసంలో పూర్ణిమ నుంచి సూర్యుడు పూర్వాషాఢ లో సంచరిస్తూ ఉంటాడండి. కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అని ఏర్పడింది. ఆషాఢ మాసం రోజు సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీంతో ఉత్తరాయణం పూర్తయిపోయి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు కూడా ఉంటుంది. ఆషాఢ మాసంలోనే చాతుర్మాసం మొదలవుతుందండి. వివాహమైన తర్వాత వచ్చేటువంటి తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండకూడదు అనే నియమం కూడా ఉంటుంది. అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలించినట్లయితే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ ఈ నియమాల్లో నిమిడి ఉన్నాయని తెలుస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయానికి చైత్ర లేక వైశాఖ మాసం అవుతుంది. అది ఎండాకాలం ప్రారంభమయ్యేటువంటి సమయం. ఎండలకు బాలింతలు పసిపిల్లలు తట్టుకోలేరు అని చెప్పి పూర్వీకులు ఈ నియమం పెట్టారండి. ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదు అని చెబుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు వస్తూ ఉంటాయి. శుక్లపక్ష ఏకాదశి, తొలి ఏకాదశి, దీనిని ప్రథమ ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పేరండి. శ్రీ మహావిష్ణువు ఈ దినమున మేల్కొని 4 నెలల పాటు పాలకడిలో శేషశైలిపై శయనించి యోగ నిద్రలో ఉంటారు. ఈ దినమంతా కూడా ఉపవాసం ఉండేటువంటి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీ మహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మట భోజనం చేయవాలని. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం ఇస్తుంది. వద్దన్న ఐశ్వర్యం ఇస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇంటిలో వారి అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని శాస్త్రాలు చెప్తున్నాయండి. మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏం చేయాలండి అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైంది కాదు. ఈ నెలలో శుభకార్యాలు అనేవి జరగవు. ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహాలు జరిపించరండి. ఎందుకు అంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాలలో నిమగ్నమై బిజీగా ఉంటారు. అందువలన పండితులకు టైం ఉండదు. అందుకే ఈ నెలలో పండితులు పెళ్ళిళ్ళు చేయకూడదని చెప్తారండి. అంతేకాదండి, ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు. దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు. ఈ కారణం వల్ల కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు. అలానే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చినటువంటి కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపించేస్తుంటారండి. ఆషాఢ మాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు. అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం వచ్చారండి. ఇంకా ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేస్తారండి. ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం మనందరికీ తెలుసు. తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఆడవాళ్ళు. ఇక పొలం పనుల్లోనూ పాల్గొనేవారైతే రోజు నీటిలో తడవక తప్పదు. ఇక దాంతో గోర్లు సందున నీరు చేరి చర్మ వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. గోర్లు కూడా పెళుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసేటువంటి సత్తా గోరింటాకుకు ఉంది. పైగా గోరింటాకును పెట్టుకోవడం వలన కఫ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతారు.
ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలన్న ఆచారం ఉంది. మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకండి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగిన అంటు రోగాలు అనేవి వ్యాపించడం పరిపాటి. ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉంటుందండి. గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలానే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియస్ లక్షణాలు కూడా ఉంటాయండి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుంది అని చెబుతారు. అంతేకాదు గోరింటాకుకు ఒత్తిడిని తగ్గించేటువంటి లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫ్స్ యూస్ చేయడం వలన ఏంటంటే గోళ్ళల్లో నీరు చేరుతుంది. కానీ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా దీన్ని మనం నివారించవచ్చండి. ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదుతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికెన వేలికి పెట్టుకున్నటువంటి గోరింటాకు కార్తీకం నాటికి గోరు చిగురుకు చేరుతుంది. గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలు చిగురు నుంచి నీరు శివలింగం పైన పడితే పుణ్యఫలం అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లో ఉంటుందండి. పేదరికం తొలగిపోతుంది. ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏం లేదండి, ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే 5 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని శుభ్రం చేయాలి. ముగ్గు పెట్టండి. బియ్యపు పిండితో ముగ్గు పెట్టే ముగ్గు శ్రేష్టం. కాబట్టి బియ్యపు పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అసలు మరి పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారండి అంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికే లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు. కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్ర లేచి బ్రష్ చేసుకుని గచ్చు వాకిలిలో కొంత నీటిని చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలండి. ఇక ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవాళ్ళు బ్రష్ చేసుకొని ముద్దు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి వర్షం పడిన రోజు ముగ్గులు వేయాల్సిన అవసరం అనేది ఉండదు. వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసుకుని మనం వర్షం పడని రోజుల్లో ముగ్గులు వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఆడవారు ఇలా ఉదయం ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేసుకుంటారు కదండి. అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోండి. తర్వాత కాఫీ టీస్ తయారు చేసుకోండి. ఇక మూడవ పని ఏమిటంటే ఈ 2 పనులు చేసిన తర్వాత లేక ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీటిని పోయండి చాలు. మీరు తులసి మొక్కకు పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తే చాలండి. ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్న ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ 3 పనులు చేయడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది, ఇల్లు క్షేమంగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఈ 3 పనులు కూడా ఇంటి పని మనుషులతో చేపిస్తారు. కానీ ఇంటి మంచి కోరుకునేటువంటి స్త్రీలు మాత్రమే ఈ పని చేయాలి. గృహలక్ష్యులు మాత్రమే ఇలాంటి పని చేయాలి. 10 మనుషులతో ఈ పని చేస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు. అందువలన ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ 3 పనులు చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ఈ 3 పనులు వదలకుండా చేయండి. అప్పుడు మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది. వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది. అవన్నీ కూడా ఉత్త చేదస్తాలు అంటూ కొంతమంది కొట్టి పారేస్తుంటారు. ఎప్పుడూ పాతకాలం నాటి పద్ధతులు అనుకుంటూ మరికొంతమంది విసుక్కోవచ్చు. కానీ ఆషాఢంలో పాటించాలి అంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఒక కారణం కనిపిస్తుంది.
ఈ మాసంలో సముద్ర స్నానం చేయాలి. ఆషాఢ మాసంలో సముద్ర స్నానం చేయాలి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. కామ, వేపతో సముద్ర స్నానానికి అనువైనటువంటి మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసం చెప్పబడుతుందండి. ఆషాఢం వరకు కూడా సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీటిని చేరుస్తుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయానికి మొక్కలు, కణజాలాల ఔషధ గుణాలన్నీ తనతో పాటు తీసుకువస్తుంది. అంటే సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది. ఇక ఆషాఢంలో మొదలయ్యేటువంటి దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి వీరి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయం అని చెప్తారు. ముఖ్యంగా గొడుగు, చెప్పులు దానం చేయాలని పెద్దలు సూచిస్తుంటారు. వర్షాకాలంలో ఈ 2 వస్తువులు ఎంత అవసరమో కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదండీ! మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.